నమస్తే ఎవ్రీవన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఎపిసోడ్ వచ్చేసి ఓవర్‌వ్యూ ఆఫ్ మాస్టర్స్ ఇన్ ఆస్ట్రేలియా బై రెఫరెన్స్ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇంటూ అవర్ ఫస్ట్ స్లైడ్. ఓకే. ఫస్ట్ స్లైడ్ వచ్చేసి ఇంట్రడక్షన్ గురించి అనమాట. అంటే మాస్టర్స్ అంటే మాస్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇండియాలో బీటెక్ తర్వాత ఎంటెక్ చేస్తాం. ఆర్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేస్తాం. అదే బీటెక్ అయిపోయిన తర్వాత ఫారెన్ కంట్రీలో డిగ్రీ చేస్తే దాన్ని మాస్టర్స్ డిగ్రీ అనొచ్చు, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం మాస్టర్స్ చేయడానికి వెళ్తున్నాడు, మాస్టర్స్ డిగ్రీ అంటాం కదా. సో దట్ వాట్ ఇట్ మీన్స్. సో బీటెక్ అయిపోయిన తర్వాత అంటే బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత చేసేదాన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అంటాం అనమాట. ఎందుకోసం అంటే నీ నాలెడ్జ్ ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడం కోసం, ఇంకేమైనా స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవడం కోసం చేస్తారనమాట మాస్టర్స్. అండ్ ఇక్కడ హెల్ప్స్ ఇంప్రూవ్ కెరీర్ ఆపర్చునిటీస్ అండ్ ఎర్నింగ్ పొటెన్షియల్. మాస్టర్స్ డిగ్రీలో ఏంటంటే అడ్వాన్స్ కోర్సెస్ అంటే ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఏంటంటే నీకు అడ్వాన్స్ స్కిల్స్ అండ్ ఎర్నింగ్ పొటెన్షియల్. అంటే ఇప్పుడు ఇండియాలో మనం బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత నీకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చింది అనుకో, మేబీ యూ కెన్ ఎర్న్ లైక్ 30,000 పర్ మంత్, అదే 50,000 పర్ మంత్ ఆర్ 70,000 పర్ మంత్ నువ్వు ఎర్న్ చేయొచ్చు. అదే ఒక ఫారెన్ కంట్రీలో నువ్వు మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫుల్ టైం జాబ్ కొట్టినావు అనుకో, లెస్ బేసిక్ శాలరీ నుంచి తీసుకుంటే అట్లీస్ట్ 2 lakhs పర్ మంత్ నువ్వు ఎర్న్ చేయొచ్చు అనమాట. అంటే మాస్టర్స్ చేయడం వల్ల ఏంది, నీ ఎర్నింగ్ పొటెన్షియల్ పెరుగుతుంది అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతాయి అనమాట. అండ్ సో స్పెసిఫిక్గా మనం మాస్టర్స్ ఇన్ ఆస్ట్రేలియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దేర్ ఆర్ 2 types ఆఫ్ మాస్టర్స్. మాస్టర్స్ అంటే కోర్స్ వర్క్ అని అంటాం. మోస్ట్లీ కోర్స్ వర్క్ అని అంటే నీకు అసైన్మెంట్స్ ఉండడం, ప్రాజెక్ట్స్ ఉండడం, ఎగ్జామ్స్ ఉండడం, దాన్ని కోర్స్ వర్క్ అంటారు. రీసెర్చ్ అనేది రేర్ కేసు. సో డోంట్ వరీ అబౌట్ దిస్ వన్. అండ్ మాస్టర్స్లో మరి ఏముంటాయి అంటే 2 years చదువుతాం కదా మాస్టర్స్లో. అందులో ప్రాజెక్ట్స్ ఉంటాయి ఆర్ అసైన్మెంట్స్ ఉంటాయి, ఇండివిజువల్ అసైన్మెంట్స్ ఉంటాయి అండ్ గ్రూప్ అసైన్మెంట్స్ కూడా ఉంటాయి. సమ్ టైమ్స్ ల్యాబ్స్ ఉంటాయి అండ్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. మేబీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ అండ్ యువర్ కోర్స్ అండ్ యువర్ ప్రొఫెసర్ అనమాట. సో మాస్టర్స్ డిగ్రీ ఏంటంటే నువ్వు ఇంటర్నేషనల్ ఒక యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తే ఏంటంటే ఇట్ కెన్ బి యాక్సెప్టెడ్ గ్లోబల్లీ. అండ్ ఫర్దర్గా నువ్వు ఇంకా వేరే కంట్రీలో ఏదైనా పిహెచ్డి చేద్దాం అనుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ బికాస్ యూ హ్యావ్ ఎన్ డిగ్రీ ఇన్ సమ్ ఫారెన్ కంట్రీ. ఓకే. సో నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. సో సెకండ్ స్లైడ్ వచ్చేసి వై మాస్టర్స్ ఇన్ ఆస్ట్రేలియా. మరి ఆస్ట్రేలియాలోనే ఎందుకు ఇవ్వాలి మాస్టర్స్ అని అంటే, ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటంటే ఆస్ట్రేలియా నేషనల్ లాంగ్వేజ్, స్పోకెన్ లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్. లైక్ అంతా ఆస్ట్రేలియా మొత్తం ఇంగ్లీషే మాట్లాడతారు. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ కమ్యూనికేటింగ్ విత్ ద పీపుల్ హియర్ ఇన్ ఆస్ట్రేలియా అనమాట. ఇప్పుడు మనం యూరోప్ కంట్రీకి వెళ్ళినాకో ఎవ్రీ కంట్రీ హ్యాస్ దర్ ఓన్ లోకల్ లాంగ్వేజ్ అనమాట. ఇంగ్లీష్ ఏంది ఓన్లీ కొద్ది మందే మాడతారు. బట్ ఆస్ట్రేలియాలో ఏంటంటే యు గో ఎనీవేర్ ఇన్ ఆస్ట్రేలియా ఎవ్రీ వన్ స్పీక్స్ ఇంగ్లీష్ అనమాట. దట్ ఈస్ ద ఈజీ వే టు కమ్యూనికేట్ విత్ ద పీపుల్. సో ఎందుకు చేయాలి మరి మాస్టర్స్ ఆస్ట్రేలియాలోనే అని అంటే, ఇప్పుడు హోమ్ టు టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్ విత్ గ్లోబల్లీ రికాగ్నైజ్డ్ డిగ్రీస్. అంటే ఇప్పుడు యూనివర్సిటీస్కి ర్యాంకింగ్స్ ఉంటాయి కదా, అట్లా ర్యాంకింగ్ ఇచ్చిన దాంట్లో సమ్ ఆఫ్ ద యూనివర్సిటీస్, ఆస్ట్రేలియా యూనివర్సిటీస్ కూడా మంచి గ్లోబల్ ర్యాంకింగ్ ఉంది అనమాట. అండ్ ఆఫర్స్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా. సో మాస్టర్స్ అయిపోయిన తర్వాత వర్క్ చేసుకోవడానికి వీసా ప్రతి కంట్రీ ఇస్తుంది. అందులో ఆస్ట్రేలియాలో ఏంటంటే నువ్వు మెట్రోపాలిటన్ సిటీస్ అంటే లైక్ ఇఫ్ యూ స్టడీ ఇన్ మెల్బర్న్ ఆర్ సిడ్నీ అయిందనుకో, 2 years మాస్టర్స్ చేసిన తర్వాత నీకు 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుంది అనమాట. అదే అడిలైడ్ ఆర్ పర్త్ అంటే రీజనల్ ఏరియాలో మాస్టర్స్ కంప్లీట్ చేస్తే 2 years మాస్టర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత నీకు 3 years వస్తుంది అనమాట. ఓకే. సో రీజనల్ ఏరియాలో అయితే 3 years వస్తుంది. అదే మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే 2 years వస్తుంది అనమాట పోస్ట్ స్టడీ వర్క్ వీసా. అండ్ సేఫ్ మల్టీ కల్చరల్ ఎన్విరాన్మెంట్ విత్ ఎ లార్జ్ ఇండియన్ స్టూడెంట్ కమ్యూనిటీ. సో ఆస్ట్రేలియాలో ఉన్న ఫ్యూ సిటీస్ లైక్ బ్రిస్బెన్, మెల్బర్న్, అడిలైడ్, సిడ్నీ, పర్త్ ఆర్ డార్విన్, అన్ని సిటీస్లో ఏంటంటే మన ఇండియన్ కమ్యూనిటీ అండ్ తెలుగు కమ్యూనిటీ నీకు ఎక్కడైనా కనబడతారు అనమాట. సో యూ విల్ ఫీల్ సపోర్టెడ్. అంటే ఏదో ఐసోలేటెడ్ ప్లేస్కి వచ్చినామని కాకుండా నీకు మన కల్చరల్ ఈవెంట్స్ అయితే ఉంటాయి, అసోసియేషన్స్ ఉంటాయి, మన తెలుగు అసోసియేషన్స్, అన్ని ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మెల్బర్న్లో వచ్చేసి చాలా ఎక్కువ మంది మన తెలుగు స్టూడెంట్స్ ఉంటారు అనమాట. సో అండ్ సేఫ్ ఎన్వైరన్మెంట్ అనమాట ఇది ఆస్ట్రేలియాలో. అండ్ రేసిజం కూడా చాలా తక్కువ ఉంటుంది
వెరీ రేర్ కేసెస్ యూ ఫైండ్ డిస్క్రిమినేషన్. మోస్ట్లీ పీపుల్ విల్ వెల్కమ్ యూ. ఓకే, సో గన్ కల్చరు అలాంటివి అయితే ఆస్ట్రేలియాలో లేవు. సో ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ సేఫ్ అనమాట. హై క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ వర్క్ స్టడీ లైఫ్ బ్యాలెన్స్. హై క్వాలిటీ లైఫ్ అని అంటే నీకు ఏం కావాలన్నా దొరుకుతాయి, అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా బాగానే ఉంటుంది, అండ్ సేఫ్టీ కూడా. అండ్ రోడ్స్ అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా లైక్ యూ కెన్ ఫైండ్ ఇట్స్ యాక్సెస్, యూ కెన్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. అండ్ వర్క్ చేసుకుంటూ కూడా నువ్వు మాస్టర్స్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. యూ వోంట్ బీ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం. అండ్ ఆస్ట్రేలియాలో మాస్టర్ చేసుకుంటూ పార్ట్ టైం చేయడం లీగల్ అనమాట. సో యూ కెన్ మేనేజ్ వర్క్ అండ్ స్టడీ. అండ్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబ్స్ ఐటీలో కూడా మంచి మంచి కంపెనీస్ ఆస్ట్రేలియాలో ఉన్నాయి, లైక్ యాక్సెంచర్, ఈవై, పీడబ్ల్యూసి, సో మెనీ కన్సల్టింగ్ ఫిర్మ్స్ అండ్ సేల్స్ ఫోర్స్. సో మెనీ కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఆస్ట్రేలియాలో ఉన్నాయి అనమాట. అండ్ సిడ్నీలో ఉన్నాయి, మెల్బర్న్లో ఉన్నాయి, ఆల్ అదర్ లైక్ టాప్ సిటీస్లో ఉన్నాయి. సో యూ హ్యావ్ కవర్డ్ ఇట్. అండ్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వెరీ లెస్, బట్ మెకానికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది కాబట్టి అప్ టు డేట్. సో యూ కెన్ ఫైండ్ జాబ్స్ ఇన్ ఇంజనీరింగ్ యాజ్ వెల్. హెల్త్ కూడా బాగానే ఉంటుంది, అండ్ బిజినెస్ సైడ్ వెళ్ళే వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ స్లైడ్, డ్యూరేషన్ ఆఫ్ స్టడీ. సో స్టడీ అంటే మాస్టర్స్ చేస్తాం కదా, మరి ఎన్ని ఇయర్స్ ఉంటుంది మాస్టర్స్ అని అంటే 2 years ఫుల్ టైం చేయడానికి వస్తాం కాబట్టి మాస్టర్స్ 2 years ఉంటుంది. సో ఇంటేక్స్ వచ్చేసి ఒకటి ఫెబ్ ఇంటేక్ ఉంటుంది ఆర్ జూలై. ఫెబ్లో రావచ్చు ఆర్ జూలై ఇంటేక్కి రావచ్చు. సమ్ టైమ్స్ సమ్ యూనివర్సిటీస్ ఫాలో ది ట్రై సెమిస్టర్ అని చెప్పేసి, అది నవంబర్లో, బట్ వెరీ ఫ్యూ, లైక్ యూ వోంట్ ఫైండ్ మచ్ యూనివర్సిటీస్ ఆఫరింగ్ ఎంట్రన్స్ ఇన్ నవంబర్. ఫెబ్లో అయితే, జూలైలో అయితే ఖచ్చితంగా అన్ని యూనివర్సిటీస్కి ఇంటెక్స్ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఫెబ్ 2025లో మాస్టర్స్ చేయడానికి ఆస్ట్రేలియాకి వచ్చినావు అనుకో, నీ కోర్స్ వచ్చేసి నవంబర్ ఆర్ డిసెంబర్ అంటే నెక్స్ట్ ఇయర్ 2026లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అనమాట, మీ ఐడియా కోసం. అదే ఇఫ్ యూ స్టార్ట్ యువర్ కోర్స్ ఇన్ 2025 జూలై, అంటే జూలై 2025లో నువ్వు కోర్స్ స్టార్ట్ చేసినావు అనుకో, నెక్స్ట్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ మే, జూన్ ఆర్ 2027కి కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ 2 years. ఓకే, లైక్ వి డిస్కస్ 2 years అనమాట. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి పాపులర్ మాస్టర్ డిగ్రీస్. మరి ఆస్ట్రేలియాలో పాపులర్గా తీసుకునే కోర్సెస్, చదివే కోర్సెస్ ఏంటి అని అంటే, మోస్ట్లీ ఐటీలో అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సు, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిజినెస్ అనలిటిక్స్, సో మెనీ అదర్ కోర్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఐటీ చేసే వాళ్ళు మోస్ట్లీ యూ కెన్ సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అంటే అన్ని యూనివర్సిటీలో యూ కెన్ ఫైండ్ దిస్ కోర్స్ అనమాట, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్. అదే ఇంజనీరింగ్ కోర్ బ్యాక్గ్రౌండ్ తీసుకునే వాళ్ళకి మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్ కూడా ఇంజనీరింగ్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అనమాట మాస్టర్స్ చేయడానికి. ఎంబీఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ దెన్ మాస్టర్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, అంటే మెడికల్ ప్రొఫెషనల్స్ పబ్లిక్ హెల్త్ అనే కోర్సు ఇక్కడ కొంచెం పాపులర్. అండ్ టీచింగ్, ఎడ్యుకేషన్ కూడా మాస్టర్స్ డిగ్రీస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. దీస్ ఆర్ ద పాపులర్ డిగ్రీస్. అంటే ప్రతి యూనివర్సిటీకి నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, జస్ట్ వీఆర్ డిస్కసింగ్ పాపులర్, జస్ట్ అన్ ఓవర్వ్యూ కాబట్టి. నెక్స్ట్ స్లైడ్, కాస్ట్ ఆఫ్ మాస్టర్స్ ఎడ్యుకేషన్. ఇంపార్టింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే మరి మాస్టర్స్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఆస్ట్రేలియాలో అంటే, ట్యూషన్ ఫీజ్ $40,000 to $50,000 పర్ ఇయర్. అదే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 21 lakhs to 27 lakhs పర్ ఇయర్ అని చెప్తున్నా. సో 2 years కలిపేసి అరౌండ్ 45 to 50 lakhs అవుతుంది అనమాట. సో ఆస్ట్రేలియాలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేయడం కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ థింగ్. చాలా ఫీజు చార్జ్ చేస్తారు కంపేర్ టు అదర్ కంట్రీస్ నీకు. అండ్ ఇలా ఎక్కువ ఫీజు ఉండి మంచి టాప్ కాలేజీలోనే అప్లై చేస్తేనే మోస్ట్లీ వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. చిన్న చిన్న కాలేజెస్, చిన్న చిన్న యూనివర్సిటీస్ ఉంటాయి, బట్ నువ్వు వీసా ఫీజు తక్కువ ఉందని అప్లై చేయొచ్చు, బట్ మోస్ట్లీ వాడు వీసా ఇస్తాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. సో యూ హ్యావ్ టు చెక్ విత్ యువర్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్. లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మరి ఖర్చు ఎంత వస్తుంది బ్రో అనొచ్చు మంత్లీ. సో మనం ఇయర్లీ చూసుకుని ఉంటే $14,000 to $16,000 పర్ ఇయర్ నీకు ఉండడానికి, సర్వైవింగ్కి, బిల్స్కి అన్నిటి కలిపి ఇంత అవుతుంది. అదే నువ్వు పర్ మంత్ చూసుకున్నట్టయితే $1,200 to $1,400. అదే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే నీకు ప్రతి నెల లైక్ 60,000 or 70,000 నీకు ఖర్చు అవుతుంది అనమాట. ఏది
మాస్టర్స్ చేసుకుంటూ ఆస్ట్రేలియా ఉండడం కోసం. అండ్ దాని తర్వాత ఏంది, ఓవర్సీస్ స్టూడెంట్ హెల్త్ కవర్ ఈజ్ మ్యాండేటరీ. నువ్వు ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత మళ్ళీ నీకు ఇన్సూరెన్స్, నీకు ఏమన్నా డిజీజ్ వచ్చినా, లేకపోతే ప్రాబ్లం వచ్చినా, కోల్డ్ వచ్చినా, ఫ్లూ వచ్చినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు పే లాట్ ఆఫ్ మనీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఇన్సూరెన్స్. సో ఆస్ట్రేలియాకి మాస్టర్స్ చేయడానికి ఖచ్చితంగా ఓఎస్హెచ్సి కవర్ అనేది మ్యాండేటరీ అనమాట. నువ్వు వీసా అప్లై చేసే ముందు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని తర్వాతనే అప్లై చేయడానికి ఉంటుంది అనమాట ఛాన్స్. సో దానికి వచ్చేసి అరౌండ్ $1,200 ఏమో సంథింగ్ అవుతుంది. సో యూ హ్యావ్ టు చెక్ విత్ యువర్ కన్సల్టెంట్. అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం ఏంటంటే స్కాలర్షిప్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట ప్రతి యూనివర్సిటీలో. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎలిజిబుల్ అయినా అనుకో ఆటోమేటిక్గా నీకు స్కాలర్షిప్ అనేది అప్లికేబుల్ అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ స్కాలర్షిప్ ఎంత ఉంటుంది అనే క్వశ్చన్ మీకు రావచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ యూనివర్సిటీ అండ్ యువర్ కోర్స్ అనమాట. అండ్ నీకు వచ్చిన బ్యాచిలర్స్ వచ్చిన స్కోర్స్, ఆ డిగ్రీలో వచ్చిన స్కోర్స్ని బట్టి నీకు అది డిఫైన్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఎంత పర్సెంటేజ్ వచ్చేది అనేది ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క స్కాలర్షిప్ ఉంటుంది అనమాట. సో యూ హ్యావ్ టు చెక్ విత్ యూనివర్సిటీ వెబ్సైట్. అండ్ పార్ట్ టైం వర్క్ కెన్ హెల్ప్ ఆఫ్సెట్ లివింగ్ కాస్ట్. సో మనం ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేస్తాం కాబట్టి పార్ట్ టైం జాబ్ చేస్తే నీకు మంత్లీ డబ్బులు వస్తాయి కదా. సో మనీ తోటి యూ కెన్ సర్వైవ్, లైక్ యూ కెన్ పే ద బిల్స్, యూ కెన్ పే ద రెంట్ అనమాట. ఓకే, ఇట్ విల్ హెల్ప్ యూ టు ఆఫ్సెట్ లివింగ్ కాస్ట్. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి పార్ట్ టైం జాబ్. మరి ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్ అనేది అందరికి ఇంట్రెస్టింగ్ టాపిక్. వచ్చేసి మనం ఎంత డబ్బులు సంపాదిస్తాం, ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పేసి. సో పార్ట్ టైం జాబ్ వచ్చేసి ఆస్ట్రేలియాలో ఏంటంటే లీగల్, లైక్ యూ కెన్ వర్క్ లీగల్లీ ఫర్ 48 hours పర్ ఫోర్ట్ నైట్. సో ఫోర్ట్ నైట్ అనే వర్డ్ మనం ఇండియాలో ఉన్నప్పుడు మనం వినకపోయి ఉంటాము. నేనైతే వినలేదు ఇండియాలో ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నా. ఫోర్ట్ నైట్ అనేది ఏంటంటే 2 weeks. 2 weeks ని వీళ్ళు ఫోర్ట్ నైట్ అంటారు అనమాట. సో నువ్వు ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత ఇది నీకు నార్మల్ అయిపోతుంది. సో 48 hours ఫర్ ఫోర్ట్ నైట్ అంటే 48 hours వర్క్ చేయొచ్చు అనమాట ఫోర్ట్ నైట్ అంటే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 24 hours పర్ వీక్. వీక్లీ 24 hours నువ్వు అఫీషియల్గా లీగల్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. అదే మళ్ళీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత, లేకపోతే హాలిడేస్ ఉంటాయి కదా, అంటే సెమ్ అయిపోయిన తర్వాత నీకు హాలిడేస్ ఉంటాయి. లైక్ క్రిస్మస్ అప్పుడేమో 3 months హాలిడేస్ ఉంటాయి. అదే మే జూన్ ఆ టైంలో అయితే 1 month హాలిడేస్ ఉంటాయి. మళ్ళీ సెమిస్టర్లో బ్రేక్ ఉంటుంది అనమాట 2 weeks. సో అలా బ్రేక్స్ టైంలో కాలేజ్ లేనప్పుడు, కాలేజ్ రన్ అవ్వట్లేనప్పుడు, యూనివర్సిటీ రన్ అవ్వట్లేనప్పుడు అన్లిమిటెడ్ అవర్స్ వర్క్ చేసుకోవచ్చు అనమాట. లైక్ there is no limit, like 38 hours, 40 hours, 50 hours, 60 hours, it's up to you. Okay, you can work unlimited legally. Most of the jobs in the common jobs in the retail, hospitality, customer service, delivery. నువ్వు చేసేటి అంటే ఫ్యూయల్ స్టేషన్లో కానీ, రెస్టారెంట్స్, క్యాఫేస్లో, పబ్స్లో, ఆర్ లైక్ డెలివరీ సర్వీసెస్ లైక్ ఊబర్, డోర్ డాష్, మెన్యూ లాగ్ అలాంటివి అనమాట. ఇండియాలో అయితే స్విగ్గీ, జొమాటో ఉంది కదా, లైక్ దట్. అండ్ మినిమం వేజ్ వచ్చేసి ఒక అడల్ట్ అంటే 24 years దాటిన ప్రతి అడల్ట్కి ఏంటంటే మినిమం వేజ్ $25 per hour ఖచ్చితంగా పే చేయాలన్నమాట. ఇట్ ఈస్ ఆస్ట్రేలియన్ రూల్ అనమాట. బట్ ఇట్ ఇంక్లూడ్స్ ట్యాక్స్, సూపర్ యాన్యుయేషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. బట్ $25 మాత్రం ఖచ్చితంగా per hour పే చేసుకోవాలన్నమాట. చేస్తారు వాళ్ళు. అండ్ గెయిన్ ఆస్ట్రేలియన్ వర్క్ ఎక్స్పీరియన్స్. పార్ట్ టైం జాబ్ చేస్తే ఏంటిది అంటే మనకు ఆస్ట్రేలియన్ వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఆల్సో నీకు స్టడీ చేస్తున్నప్పుడు ఏంటంటే నీకు కమ్యూనికేషనే కానీ, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడమే కానీ, ఇలాంటివన్నీ నీకు హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్. అకామిడేషన్. సో మళ్ళీ అకామిడేషన్ కూడా మనం చూసుకోవాలి కాబట్టి, అకామిడేషన్ ఏంటిది, ఆప్షన్స్ ఆన్ క్యాంపస్, షేర్డ్ హౌసెస్ ఆర్ ప్రైవేట్ రెంటల్స్ అనమాట. యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో అకామిడేషన్ కోసం పెడతారనమాట వెబ్ పేజ్. కాకపోతే వాళ్ళ చార్జెస్ ఎక్కువ ఉంటాయి. షేర్డ్ హౌసెస్ అంటే ఇప్పుడు మన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, లేకపోతే ఆల్రెడీ వచ్చిన సీనియర్స్ వాళ్ళతో నువ్వు షేర్ చేసుకున్నావు అని అనుకో, దట్ ఈస్ కాల్డ్ షేర్డ్ హౌసెస్. అండ్ ప్రైవేట్ రెంటల్స్ అంటే నువ్వు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో కానీ కొందరు హౌస్ ఓనర్స్ ఏంటంటే వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారనమాట. గమ్ట్రీ, realestate.com ఆ వెబ్సైట్లోకి వెళ్ళి నువ్వు ప్రైవేట్గా కూడా రెంటల్స్ని అప్రోచ్ అయిపోయి నువ్వు టెనెంట్గా మారొచ్చు, అగ్రిమెంట్ సైన్ చేసుకొని. రెంట్ ఎంత ఉండొచ్చు అని అంటే, మోస్ట్లీ ఏంటంటే రెంట్స్ చాలా పెరిగినాయి. ఎందుకంటే హౌసింగ్ క్రైసిస్ అనేది ఆస్ట్రేలియాలో బాగా ఉంది.
అండ్ హౌసెస్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది, అందుకని రెంట్స్ కూడా పెరిగినాయి అనమాట ఈ మధ్య. సో మినిమం $150 ఉంటుంది పర్ వీక్. సో మనం ఏంటంటే రెంట్స్, పార్ట్ టైం జాబ్ కి పేమెంట్ ఇది ఏంటంటే వీక్స్ లోనే ఉంటుంది, వీక్లీ ఆర్ ఫోర్ట్ నైట్లీ. సో మినిమం $150 ఆర్ $200. లేకపోతే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉండి ఇల్లు షేర్ చేసుకుంటూ ఒకటే రూమ్ లో 3-4 మెంబర్స్ ఉంటున్నారు అని అంటే నీకు తక్కువ పడవచ్చు, అంటే $100 పర్ వీక్ అన్నమాట. యూటిలిటీస్ అండ్ ఫుడ్ అంటే నీ ఖర్చులు, గ్రాసరీస్ కి, సూపర్ మార్కెట్ కి, దానికి దీనికి అట్లీస్ట్ $100 to $150 పర్ వీక్. సారీ, యూటిలిటీస్ అంటే మనము గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ, వైఫై, దానికి $100 to $150 పర్ వీక్ పడుతుంది. అండ్ ఫుడ్ కూడా మళ్ళీ $100 to $150 పర్ వీక్ పడుతుంది. ఓకే, మోస్ట్ స్టూడెంట్స్ ప్రిఫర్ షేర్డ్ హౌసెస్ టు సేవ్ మనీ. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఒకటే రూమ్ లో ఒక 4-5 మెంబర్స్, 4-5 కాదు 3-4 మెంబర్స్ అట్లా ఉన్నారు అనుకో, నీకేంటంటే రెంట్ తక్కువ పడుతుంది అనమాట. సో ఇఫ్ యూ షేర్ యువర్ హౌస్ ఇట్ విల్ బి ఈజీ. ద మోర్ ద పీపుల్ ద లెసర్ ద అమౌంట్ యూ హ్యావ్ టు పే. ఎక్కడ వెతుకోవచ్చు అకామిడేషన్ అని అంటే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లో కూడా పెడతారు, రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇండియాలో ఉంటే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లో వెళ్ళి మెల్బర్న్, సిడ్నీ ఆర్ అడిలైడ్ అని చెప్పేసి లొకేషన్ పెట్టేసి రూమ్ ఫర్ రెంట్ అని చెప్పేసి మీరు సింగిల్ రూమ్ ఫర్ రెంట్ అట్లా సెర్చ్ చేస్తే మీకు సజెషన్స్ వస్తాయి. యూ కెన్ హ్యావ్ ఎ లుక్, జస్ట్ ఫర్ ఎన్ ఐడియా. realestate.com అనేది పాపులర్ వెబ్సైట్ ఇన్ ఆస్ట్రేలియా అనమాట, ఏంది రెంటల్స్ కోసం. అండ్ గమ్ట్రీ అనేది కూడా ఒక యాప్. అండ్ దెన్ యూనివర్సిటీ వెబ్సైట్ లో కూడా మనకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట రెంటల్స్ అనేవి. పర్మనెంట్ రెసిడెన్సీ. సో దిస్ ఇస్ ఆల్సో ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎవరైతే మాస్టర్స్ చేసుకుందామని ఆస్ట్రేలియాకి వద్దాం అనుకుంటారో పిఆర్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు మాస్టర్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఫుల్ టైం జాబ్ కొట్టిన తర్వాత ఏమైంది, నెక్స్ట్ థింగ్ ఏంది, నెక్స్ట్ గోల్ ఏంటంటే ఖచ్చితంగా పర్మనెంట్ రెసిడెన్సీ పిఆర్ అప్లై చేసుకోవడం అనమాట. అది పిఆర్ వచ్చిందంటే నీ గోల్ ఫుల్ఫిల్ అయినట్టు అనమాట మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి. సో ఆస్ట్రేలియాలో స్టూడెంట్ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అప్లై చేసుకోవాలి అని అంటే ఏదైనా వీసా అప్లై చేయాలి, పాయింట్ బేస్డ్ సిస్టమ్ అనమాట. లైక్ పాయింట్స్ ఇస్తారనమాట. నీ ఏజ్ 22-25, 25-30 మధ్యలో ఉంటే నీకు 20 పాయింట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే 5 పాయింట్స్, ఐఎల్స్ కి 5 పాయింట్స్, 10 పాయింట్స్, ఇట్లా నీకు ఏంటంటే పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ని బట్టి మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూసుకొని ఎలిజిబిలిటీ మినిమం అయితే 65 అనమాట ఎలిజిబిలిటీ అప్లై చేయడానికి. ఎన్ని ఎక్కువ పాయింట్స్ ఉంటే నీకు హయ్యర్ ఛాన్సెస్ టు గెట్ పర్మనెంట్ రెసిడెన్సీ అనమాట. ఆస్ట్రేలియాలో మనం మాస్టర్ చేస్తుందంటే ఇట్ విల్ గివ్ యూ లైక్ 5 extra points టు యువర్ ప్రొఫైల్. పోస్ట్ స్టడీ వర్క్ వీసా, అదే మాస్టర్స్ అయిపోయిన తర్వాత మనం పోస్ట్ స్టడీ వర్క్ వీసా, టెంపరీ గ్రాడ్యుయేట్ వీసా 485 అంటాం అనమాట. 2 years 3 years చెప్పినాం కదా ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దాని తర్వాత అది అప్లై, మన మాస్టర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేట్ వీసా వచ్చిన తర్వాత ఆ జాబ్ చేసుకుంటా ఉంటూ పిఆర్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. రీజనల్ హయ్యర్ ఛాన్సెస్ ఇఫ్ స్టడీయింగ్ ఇన్ రీజనల్ యూనివర్సిటీస్. సింపుల్ లాజిక్ చెప్పాలంటే హయ్యర్ ఛాన్సెస్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కొంచెం టఫ్ అయింది. అంటే ఇప్పుడు అడిలైడ్ ఆర్ పర్త్ ఆర్ కాల్డ్ రీజనల్ ఏరియాస్ అనమాట. సో రీజనల్ ఏరియాస్ లో ఉన్న యూనివర్సిటీస్ లో మనం చదువుకుంటే ఏంటంటే 5 extra points యాడ్ అవుతాయి అనమాట నీ ప్రొఫైల్ కి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ అలోకేటెడ్ సీట్స్ డిపెండ్ అయి ఉంటుంది. స్టెమ్ కోర్సెస్, నర్సింగ్ అంటే మెడికల్ ప్రొఫెషనల్స్, ఇంజనీరింగ్, టీచింగ్ ఆర్ పిఆర్ ఫ్రెండ్లీ కోర్సెస్ అనమాట. ఇంగ్లీష్, ఏజ్, వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది రిక్వైర్మెంట్స్. సో ఈ టాపిక్ మనం ఇంకో ఎపిసోడ్ లో మంచి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి జాబ్ మార్కెట్ ఏంటంటే ప్రతి కంట్రీలో హై, లో అని అప్స్ డౌన్స్ అన్ని ఉంటాయి కాబట్టి జాబ్ మార్కెట్ లో ఆస్ట్రేలియాలో కూడా జాబ్ మార్కెట్ ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళు జాబ్ చేస్తారు, బిజినెస్ చేసే వాళ్ళు బిజినెస్ చేస్తారు. బట్ డిమాండ్ వచ్చేసి ఐటీలో అయితే జాబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ అంటే మన ఇండియాలో లాగా ఒకసారి జాబ్ వచ్చిందంటే పర్మనెంట్ ఉండడం కాదు. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ అనమాట. గవర్నమెంట్ జాబే బట్ ఇట్ ఈస్ లైక్ ప్రైవేట్ జాబ్. ఓకే, బట్ గవర్నమెంట్ సెక్టార్ లో జాబ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇంజనీరింగ్ లో అవైలబుల్ ఉంటాయి, హెల్త్ కేర్, మెడికల్ ప్రొఫెషనల్స్ కి, ఎడ్యుకేషన్, ట్రేడీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇంటర్న్షిప్ అండ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ స్టడీ. ఇంటర్న్షిప్స్ కూడా మోస్ట్లీ మనం ఏంటంటే మాస్టర్స్ అయిపోయినాక జాబ్ వెతుకుతాంలే అని చెప్పేసి మనం వెయిట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మాస్టర్స్ చేస్తూ కూడా ఇంటర్న్షిప్స్ ఆర్ జాబ్స్, గ్రాడ్యుయేట్ రోల్స్ అప్లై చేస్తూ ఉండొచ్చు, వెతుకుతూ ఉండొచ్చు. ఇన్ కేసు వచ్చింది అనుకో ఇట్ ఈస్
ఆల్ యువర్ లక్ అండ్ హార్డ్ వర్క్ అనమాట. సో యూ కెన్ సర్చ్ వైల్ యు ఆర్ స్టడింగ్. ఆస్ట్రేలియన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్స్ ఎంప్లాయబిలిటీ. అంటే ఆస్ట్రేలియాలో నువ్వు ఇంటర్న్షిప్ చేసినా లేకపోతే మామూలుగా వాలంటీరింగ్ ఏదైనా చేసినావు అనుకో, ఏమవుతుందంటే నీకు కమ్యూనికేషన్ పెరుగుతుంది, కాంటాక్ట్స్ పెరుగుతాయి, నీకు తెలిసిన వాళ్ళు రెఫరెన్స్ ఇచ్చే వాళ్ళు పెరుగుతారు. దానివల్ల ఏమవుతుందంటే నువ్వు ఇంకెక్కడన్నా అప్లై చేసినా, నీ రెజ్యూమ్లో ఆల్రెడీ ఇంటర్న్షిప్ గురించి అప్లై చేసినావు అని అనుకో, సబ్మిట్ చేసినావు అనుకో, ఇట్ ఇంక్రీజెస్ యువర్ ఎంప్లాయబిలిటీ ఛాన్సెస్ అనమాట. యూనివర్సిటీస్ ఆఫర్స్ కెరీర్ సర్వీసెస్ అండ్ నెట్వర్కింగ్ ఈవెంట్స్. ప్రతి యూనివర్సిటీకి కెరీర్ పేజ్ అనేది ఉంటుంది, దాంట్లో ఈవెంట్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో హ్యావ్ ఎ ఐ ఆన్ ఇట్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో దట్స్ ఆల్ అబౌట్ అవర్ ఓవర్ వ్యూ ఆఫ్ మాస్టర్స్ ఇన్ ఆస్ట్రేలియా. అండ్ నేను ఇంకా నెక్స్ట్ ఇంకా ఎపిసోడ్ చేస్తా. ఎడ్యుకేషన్ లింక్స్ ఏంటంటే ఆస్ట్రేలియాకి ఏంటంటే ఐడిపి అనేవాడు లైక్ పక్కా వాడు ఒక నీ ప్రొఫైల్ తీసుకుంటా అంటే మోస్ట్లీ నీకు వీసా వస్తుందని అనుకుంటే నీ ప్రొఫైల్ తీసుకొని వాడు వీసా అప్లై చేస్తాడు. అండ్ దే ఆర్ కొలాబరేటింగ్ విత్ ద పీపుల్ లైక్ విత్ ద ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ అనమాట. సో ఆస్ట్రేలియాకి వద్దాం అనుకుంటే ఐడిపి కన్సల్టెన్సీస్ని కన్సల్ట్ అవుతే ఇట్స్ గుడ్, లైక్ దే డోంట్ చార్జ్ ఎనీ మనీ. దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోషన్, దిస్ ఇస్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ నౌ అండ్ థ్యాంక్ యూ. ఇప్పటివరకు వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా టాపిక్స్, ఇండివిజువల్ టాపిక్స్ లైక్ అకామిడేషన్, పార్ట్ టైమ్, పిఆర్, జాబ్ మార్కెట్, ఇలాంటి టాపిక్ మీద డీటెయిల్గా కూడా నేను వీడియోస్ చేస్తా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అని అనుకుంటే, ask them to share, like, view, and in case if you like this video, please subscribe. Thank you. Thanks everyone. Bye.